హాయ్ గాయ్స్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు నేను బెంజర్ పిల్ల సిటీని. ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ గిజ్జి అండి. నేనైతే కొంచెం క్లూ ఇస్తాను. నేనైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు ఇక్కడ చూడండి, చాలా డేస్ అయింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక. ఎంజాయ్ చేయక కూడా చాలా డేస్ అవుతుందండి. అక్కడికి వెళ్ళాక మనం కొంచెం కొత్త వ్లాగ్ తీద్దాము. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్. వెల్కమ్ బ్యాక్ టు నేను బంజారాపల్లిని. ఇందాక చూసారు కంటే కొంచెం క్యాప్షన్లో అయితే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకనేసి కూడా నేను చెప్తాను. చాలా డేస్ అయిందండి అమ్మమ్మ వాళ్ళని చూడక, తాతయ్య వాళ్ళని చూడక. అందుకనేసి నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడైతే కామారెడ్డి బస్ స్టాండ్ అంటే ఇది గిజ్జి అండి. ఎక్కడో అక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళు అయితే కొంచెం 40 మినిట్స్కి మీటర్లో ఉంటుంది. ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత తాతయ్య అడుగుతాను ఇలా వచ్చినావు అని చెప్పేసి. నేనైతే కరీంనగర్ బస్ ఎక్కించి అక్కడ నుంచి పెద్దమ్మ నుంచి ఆటో మీద వచ్చానండి. సిద్దిపేట బస్ నడుస్తలేవు ఆ రోజు, వాగైతే తెగిపోయిందని చెప్పేసి. ఇక్కడైతే కొంచెం క్లిప్ తీసాను నేను. చాలా బాగా అనిపించింది. గ్రీనరీ అయితే చూడండి ఎంత సూపర్గా ఉందో. మీరు కూడా ఒకసారి లుక్ వేసుకొని. నాకు చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా ఎంత చక్కగా ఉందో. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే మంచిగా ఇదేంది నారు పెడుతుంది. ఈ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చాలా బాగా రీచ్ అయింది. అమ్మమ్మకు కొంచెం సపోర్ట్ చేయండి. మా అమ్మమ్మకు నేను డైలీ వెనక్కి తీస్తాను అనుకుంటున్నాను. అమ్మమ్మది అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ మాట్లాడుతుంది అమ్మమ్మకు, నేను మాట్లాడిపిస్తున్నా. ఏమేమి చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు. ఇక్కడైతే మిరప నారు పెట్టింది. ఆ తర్వాత ఇక్కడైతే బెండకాయ నారు కూడా పెడుతుంది. చాలా అంటే ఇప్పుడు వర్షాకాలం అండి కదా అండి, అందుకనే చాలా రోజులు ఇవి వస్తాయి కాబట్టి బెండకాయ నారు పెడుతుంది. మిరప నారు అన్నీ పెడుతుంది అమ్మమ్మ. మంచిగా అన్ని పెట్టేస్తుంది కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అడుగుతున్నాను అన్నమాట, ఇట్లా పెడుతున్నాను ఏంది ఏం కథ అని చెప్పేసి. ఇట్లా పెడుతున్నాను అని చెప్పేసి నేను ఇక్కడ వచ్చేసిన తర్వాత మా అత్తయ్య మంచిగా గ్రీనరీ పెట్టింది. పుదీన చెట్లు కానీ, కరివేపాకు చెట్లు కానీ, కలబంద చెట్లు కానీ, మంచిగా ఆ చెట్లు కానీ, ఇంకా గులాబీ చెట్లు కానీ అన్నీ బాగానే పెట్టింది. అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి, మా తాతయ్య అయితే అస్సలు అంటే పోయిన కాలంలో ఎట్లుంటారు, ఎలా ఉంటారు అనేది కూడా చెప్తున్నాడు దేవుళ్ళ గురించి. జై గణేష్ అనే సీరియల్ బాగానే చూస్తాడు మా తాతయ్య అయితే. ఇక్కడ వచ్చేసిన తర్వాత మేమైతే నిన్న మార్నింగ్ అండి ఇది మా కోసం అయితే మాత్రం దోశ ప్రిపేరింగ్ చేస్తుంది. చూడండి, దోశ కోసం చట్నీ అయితే ప్రిపేరింగ్ చేస్తుంది. పల్లి చట్నీ అండి. పల్లి చట్నీ అయితే వేయించుకుంటుంది మా అత్తమ్మ. ఇక్కడ చూడండి మీరైతే పల్లి చట్నీ ఇట్లా వేయించుకున్న తర్వాత అయితే గ్రైండర్ చేస్తారు. ఆ పల్లి చట్నీ అనేది వేయించిన పల్లి చట్నీ చేస్తేనే అది పల్లి చట్నీ చాలా బాగా ఉడుకుతుంది. ఇక్కడైతే దోశ పెట్టింది మా కోసం. దోశ అట్టు పెట్టింది. ఇక్కడ చూడండి, ఏమనుకోవద్దు కొంచెం గ్యాస్ స్టవ్ ఎట్లుందని చెప్పేసి కామెంట్ చేయకండి. మేము కొంచెం వంట ప్రాసెసింగ్ అవుతుంది కదా, అవి అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటుంది మా అత్తమ్మ అయితే. ఇక్కడ చూడండి, నాకైతే తనే పెట్టి తీసుకొచ్చిందండి నా కోసం. ఏమైతే నేను కొంచెం వీడియో తీసాను. నాకు బాగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, మా అమ్మమ్మకి ఇంకొక షార్ట్ పెట్టాను నేను. ఈ షార్ట్ అయితే ఆ షార్ట్ కూడా మీకు చూడొచ్చు. అమ్మమ్మ ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు అనేసి కూడా నేను ఒక షార్ట్ పెట్టాను. చూడండి, నేను యూట్యూబ్ ఛానల్ బంజారా పిల్ల సిరిని అండ్ బ్లాగ్స్ అనే ఛానల్లో చూడండి, మీకు అర్థమవుతుంది. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ తీస్తాను. నేను కొంచెమే తీసాను, ఎక్కువ కంటెంట్ తీయలేను. అంటే డైలీ వ్లాగ్ అంటే ఎలా ఉంటుంది, విలేజ్లో పట్టణంలో పిల్ల ఎలా ఉంటారు అనేసి నేను తీస్తాను. ఇంకా మంచిగా మీరు సపోర్ట్ చేస్తే అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ తీద్దామని అనుకుంటున్నాను అండి. మీరైతే నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, అమ్మమ్మ ఎంత చక్కగా తింటుందో. మా అత్తమ్మ మంచిగా భలేగా వేడి వేసి తీసుకొస్తే ఇస్తుంది మా అమ్మమ్మకైతే. మా అమ్మమ్మ అయితే చాలా మంచిగా తింటుంది. మేమైతే ఇక్కడ ఆడుకుంటున్నాం. ఇక్కడ ఆడుకున్న తర్వాత ఏమో ఇక్కడ గణేశుడు వచ్చాడంటే, ఇప్పుడు గణేశుడు పండుగ కదండి, తీసుకెళ్తున్నారు. అక్కడైతే గణేశుడిని అయితే నేను కొంచెం క్లిప్ తీసాను. అండ్ ఇది ఎక్కడో కూడా నాకు చెప్పండి. ఇదైతే కారం అండి, బంజారా ఫేమస్ కారం. ఈ వీడియో కావాలంటే కూడా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, నేను కొంచెం అయితే చట్నీ నూరుకొని తీసుకొచ్చానండి నా దగ్గరికి. అయితే చాలా రోజులైంది కారం తినక. ఇక్కడ చూడండి, ఫేమస్ అంటే ఫేమస్ అది. ఇది వచ్చిన తర్వాత నేనైతే వెళ్ళిపోతున్నాను, రిటర్న్ అయిపోతున్నాను. రిటర్న్ అయిపోయే దారిలో ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఇక్కడ గ్రీనరీ చూడండి ఎంత చక్కగా, ఎంత వ్యూ అయితే చాలా సూపర్గా ఉండే. నిన్నైతే నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ చూడండి, అబ్బా ఆ గ్రీనరీ ఆహా ఎంత అంటే అంత సూపర్ ఉంటే వస్తు నచ్చింది నాకైతే. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు, చూసేయండి ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ పలవంచ వాగండి, కొంచెం వాగొస్తుంది అనగానే నేనైతే కొంచెం ఇక్కడ క్లిప్ తీసాను. ఇక్కడ చూడండి, అంత మరి ఏం రావట్లేదు కానీ ఇక్కడ కొంచెం అయితే వస్తుంది. నేనైతే ఆ వ్లాగ్ అయితే తీసాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాను అని చెప్పేసి వీడియో తీసాను. ఇంతే అండి వ్లాగ్ అయితే. నేను మీ బంజారా పిల్ల సిరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.